అమరావతిలోని వెలగపూడిలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్టీఆర్ క్యాంటీన్ను ప్రారంభించారు. మంత్రులు చినరాజప్ప, నారాయణ, సునీతతో కలిసి క్యాంటీన్లో భోజనం రుచి చూశారు. అతి తక్కువ ధరకే అల్పాహారం, మధ్యాహ్న భోజనం, రాత్రి అల్పాహారం, భోజనం అందించనున్నారు. ఉదయం అల్పాహారంలో భాగంగా 3 రూపాయలకే 2 సాంబార్ ఇడ్లీలు, 5 రూపాయలకే ప్లేట్ పొంగలి, ప్లేట్ ఉప్మా 5 రూపాయలకే అందించనున్నారు. మధ్యాహ్నం భోజనం కింద ప్లేట్ పులిహోర 5 రూపాయలకు, 7 రూపాయలకు ప్లేట్ సాంబార్ అన్నం, 5 రూపాయలకు ప్లేట్ పెరుగన్నం ఇస్తారు. రాత్రి భోజనంలో భాగంగా 2 చపాతీ, కూరగాయల కూరతో కలిపి 4 రూపాయలకు అందించనున్నారు. ఒక్కో భోజనశాలకు ప్రారంభ ఖర్చు 27,40,000 రూపాయలు కాగా ప్రతి నెల నిర్వహణ ఖర్చు 10,32,000 కానుంది. ఎన్టీఆర్ క్యాంటీన్ల నిర్వహణ బాధ్యతను అక్షయపాత్ర సంస్థకు అప్పగించారు. మనిషికి ఒక ప్లేట్ పెరుగు కూడా తీసుకోండి. మళ్ళీ అక్కడ పరిగెత్తాను. వీడియో కూర్చోండి. కూర్చోండి. వెనకాల వీడియో లేవచ్చా? రాష్ట్రంలో ఆకలి మీద నీటికంటే భయంకరమైనటువంటి సమస్య. పౌష్టికాహారం కూడా ఉండాలి. ఇది ఉంటే చాలా వరకు ఆరోగ్యం ఉంటుంది. అనారోగ్యం దగ్గరికి వచ్చే పరిస్థితి రాదు. ఎన్టీఆర్ ఒక యుగ పురుషుడు, తరతరాలు గుర్తింపు పెట్టుకోన్న వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఆయన పేరుతో ఎన్టీఆర్ క్యాంటీన్ ఓపెన్ చేశాం. ఈ క్యాంటీన్ వల్ల పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు ఎక్కడైనా వంట చేసుకోవాలన్నప్పుడు కానీ, లేకుంటే ఎక్కడన్నా పనికి పోయినప్పుడు కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా మీకు ఇక్కడ ఎన్టీఆర్ క్యాంటీన్ ద్వారా తిండి పెట్టే పరిస్థితి వస్తుంది. అది కూడా నేను చూశాను. చాలా హైజీనిక్ గా ఉంది. ఇంకా చాలా సూచనలు ఇచ్చాను. ఇది ఒక పైలట్ మాత్రం. ప్రయోగాత్మకంగా ఒక 3 మాత్రం పెట్టి చిన్న చిన్న ఇన్ని కరెక్ట్ చేసి 29 గ్రామాల్లో పెడతాం. ఇది బాగా జరిగిన తర్వాత రాష్ట్రం అంతా కూడా పెట్టి పేదవాళ్ళ కడుపు నిండే బాధ్యత, కడుపు నింపే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని కూడా నేను మీకు తెలియజేస్తున్నా.